ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వెరికోజ్ వెయిన్స్ తగ్గించుకోవటానికి కొన్ని వ్యాయామాలు, కొన్ని భంగిమలు, కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ మనం తెలుసుకోబోతున్నాం. గుండె చిమ్మిన రక్తం కిందకు వస్తుంది. మరి కిందకు వచ్చిన రక్తం పైకి ఎక్కాలంటే పిక్కల్లోనూ కాళ్ళల్లో ఉండే కండరాల్ని సెకండ్ హార్ట్ అంటారనమాట. కదలకుండా వేలాడేసి కాళ్ళని అట్లా పెట్టుకుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల కానీ, ఎక్కువ గంటలు కదలకుండా నుంచోవటం వల్ల కానీ కాళ్ళలో కండరాలు వీక్ అయిపోయి ఆ రక్తాన్ని పైకి గంటలేక రక్తనాళాల్లో రక్తం గూడు గట్టుకుపోయి నిల ఉండి ఉబ్బి రక్తనాళాల పైకి పొంగుతాయి. అలా వచ్చినప్పుడు వెరికోజ్ వెయిన్స్ అని మనం ఇబ్బంది పడుతున్నాం. కాళ్ళల్లో కండరాల్ని బలోపేతం చేసే వ్యాయామాలు వెరికోజ్ వెయిన్స్కి మంచి సొల్యూషన్. కొత్త రక్తనాళాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి, ఉన్న రక్తనాళాల్లో కాస్త ప్రెషర్ తగ్గి మీకు మంటలు పోట్లు తగ్గటానికి వెరికోజ్ వెయిన్స్ ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలి, కాళ్ళని ఎలా ఎత్తుపెట్టి ఉంచాలి, ఆ భంగిమలన్నీ ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం. మొట్టమొదటిది, రెండు కాళ్ళని ఒక 2 అడుగులు 2.5 అడుగులు దూరం అట్లా జరిపేసి నుంచున్న తర్వాత కుడి పాదాన్ని స్ట్రైట్గా అట్లా తిప్పుతాం. ఎడం పాదం అలాగే ఇటువైపు ఉంటుంది. మన నడుము కూడా అట్లా తిప్పేసి చేతుల్ని భుజాలకు సమాంతరంగా అట్లా చాపేసి కుడి కాలు బెండ్ చేస్తాం. ఎడమ కాలుని మోకాలు వంచకుండా అట్లా పెట్టి ఉంచేసి ఈ రకమైన భంగిమ పెట్టేసి ఉంచుతాం. బాగా మజిల్స్ అయి బలపడతాయి. రక్త ప్రసరణ తొందరగా రక్తనాళాల్లోది చెడ్డ రక్తం పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కొన్ని నిమిషాల సేపు ఉండొచ్చు, పెద్ద కష్టం అనిపించదు, సులభంగా ఎక్కువసేపు చేయగలుగుతారు. ఇక రెండవ భంగిమ, 2 కాళ్ళని అట్లా పెట్టేస్తాం. ఇందాటి వలె కాళ్ళను మార్చుకున్న తర్వాత 2 చేతులను కలిపేసి పైకి నమస్కార ముద్రలో పెట్టేసి నడుముని అట్లా స్ట్రైట్గా ఉంచి కుడి కాళ్ళని బెండ్ చేయటం ద్వారా ఇప్పుడు స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది. ఎడమ కాళ్ళని అట్లాగే ఉంచుతాం. చేతులు పైకి ఎవరో లాగినట్లుగా స్ట్రెచ్ చేసి ఉంచాలి. అప్పుడు అబ్డామినల్ మజిల్స్లో మంచి మార్పు వస్తుందన్నమాట. ఆ లోపల ఉండే రక్తనాళాల్లో చక్కగా కదలికలు వచ్చి రక్తాన్ని బాగా చకచక పైకి గంటడానికి ఏర్పాటు జరుగుతుంది. ఇక మరొక భంగిమ అప్పుడు మనం చూడబోతున్నాం. శరీరాన్ని కాలు మీదే బ్యాలెన్స్ చేసే భంగిమ ఇది. ఎడమ కాలు ఆనిచ్చేసాం, చేతులు చాపేసి నడుమును ముందుకు ఉంచుతూ కుడి కాలుని పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం, మోకాలు బెండ్ చేయకుండా. ఇలా బ్యాలెన్సింగ్ పోజులు అట్లాగే కదలకుండా ఉండాలన్నమాట. మనం ఇలా ఉన్నప్పుడు వృషణాల భాగంలో ఉన్న రక్తనాళాలన్నీ వ్యాకోచించింది, రక్తం త్వరగా గుండె వైపుగా నడవటానికి అవకాశం ఎక్కువ కలుగుతుందన్నమాట. ఇప్పుడు మీరందరూ వెరికోజ్ వెయిన్స్తో బాధపడేవారు 10 నిమిషాలు పావుగంట ఉదయం పూట, 10 నిమిషాలు పావుగంట సాయంకాల పూట ఇట్లాంటివి చేసి మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో గోడ మీద కాళ్ళు పెట్టేసేసి వెళ్ళకిలా మంచం మీద కానీ బల్ల మీద కానీ అట్లా పడుకోండి, చాప మీద కానీ ఎత్తు మీద కాళ్ళు పెడితే రక్తం స్పీడ్గా వెనక్కి వెళ్ళి ప్రెషర్ తగ్గుతుంది. పగటిపూట మధ్య మధ్యలో 2-3 సార్లు పాదాల కింద 1-2 దిళ్ళు పెట్టుకుని అట్లా మీరు వెళ్ళకిలా పడుకుంటే కూడా మీకు కాళ్ళల్లో ఉండే రక్తం ప్రెషర్ అంతా తగ్గి గుండె వైపు రక్తం చకచక వెళ్ళిపోయి మీకు ఫ్రీ అవుతుందన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మీరు ఆచరించగలిగితే వెరికోజ్ వెయిన్స్కి డాక్టర్స్ దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ సొల్యూషన్ ఉంటుందని మరవకుండా చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.